పొగాకుకు డిమాండ్ ఉన్న సమయంలో చివరకు తుక్కు కూడా కొని మీరు లాభాలు ఆర్జించారు. గత ఏడాది కొనుగోళ్లను చూసి ఈ సంవత్సరం రైతులు ఎక్కువ పొగాకు పండించారు. కొనుగోళ్ల విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. మీరంతా కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్, రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలాశ్రీ బాలవీరాంజనేయ స్వామి, ఒంగోలు శాసనసభ్యులు దామచల జనార్దన్ రావు, సంతనూతలపాడు శాసనసభ్యులు బిఎన్ విజయకుమార్ పొగాకు కంపెనీలకు అల్టిమేటం జారీ చేశారు. త్రావుగుంట వద్ద గల ఒంగోలు 2వ పొగాకు వేలం కేంద్రంలో పొగాకు రైతులు, అధికారులు, వ్యాపారులతో ఏరువాక పౌర్ణం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి గొట్టిపాటి రవికుమార్ మాట్లాడుతూ గత ఏడాది పొగాకును ఎగబడి మరీ కొన్నారు. ఈ సంవత్సరం లో గ్రేడ్ కొనకుండా వెనక్కి పంపించి రైతులను ఇబ్బంది పెడుతున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. లాభాలు వచ్చినప్పుడు కొనటం కాదు, ఇబ్బందులు ఉన్నప్పుడు కూడా పొగాకు కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలన్నారు. పొగాకు కొనుగోలు చేయకుండా వారిని మా మీదకు వదిలితే మీరు ఇబ్బంది పడతారంటూ హెచ్చరించారు. రాష్ట్ర మంత్రి డోలాశ్రీ బాలవీరాంజనేయ స్వామి మాట్లాడుతూ పొగాకు రైతులు ఆందోళనలో ఉంటే తమ ప్రభుత్వం చూస్తూ ఊరుకోదంటూ హెచ్చరించారు. రైతు కంట కన్నీరు రాకుండా వారికి గిట్టుబాటు ధర వచ్చేలా చూడాలన్నారు. లో గ్రేడ్ పొగాకు కొనుగోలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందంటూ తెలిపారు. పొగాకు బోర్డు వద్ద చెస్ రూపంలో 100 కోట్ల రూపాయలు ఉన్నాయని, బోర్డు కూడా రంగంలోకి దిగి పొగాకు కొనుగోలు చేసేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు. పొగాకు రైతుల సమస్యలపై మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రాజకీయం చేస్తున్నారంటూ మండిపడ్డారు. ఒంగోలు శాసనసభ్యులు దామచల జనార్దన్ రావు మాట్లాడుతూ గత ఏడాది పొగాకు రైతులు 214 మిలియన్ కేజీల పొగాకు పండిస్తే మొత్తం ఊడ్చి కొనేశారని, దాంతో ఈ ఏడాది రైతులు 240 మిలియన్ కేజీల పొగాకు పండించారంటూ తెలిపారు. అవసరం ఉన్నప్పుడు కొనటం, అవసరం లేనప్పుడు వదిలేయటం మంచి పద్ధతి కాదంటూ వ్యాపారులను ఘాటుగా హెచ్చరించారు. పొగాకు కంపెనీలకు ఇన్నిసార్లు పిలిచి మాట్లాడినా మీలో మార్పు రాలేదన్నారు. మీ నిర్వాహకం కారణంగా మాజీ సీఎం వైఎస్ జగన్ ఇక్కడికి వచ్చి షో చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. మీరు ఇలాగే వ్యవహరించి రైతులను ఇబ్బందులకు గురి చేస్తే ముఖ్యమంత్రి దృష్టికి సమస్యను తీసుకెళ్తామంటూ తెలిపారు. వచ్చే ఏడాది పొగాకు సాగు తగ్గిస్తామంటూ హెచ్చరించారు. సంతనూతలపాడు శాసనసభ్యులు బిఎన్ విజయకుమార్ మాట్లాడుతూ దేశానికి స్వాతంత్రం వచ్చిన నాటి నుండి ఐటీసీ కంపెనీ లాభాలు పొందుతూనే ఉందన్నారు. పొగాకు రైతులను ఆదుకునే విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నట్టు తెలిపారు. కంపెనీలు మదర్ తెరిసా లాంటి స్వభావం కలవారు కాదని వారిని గట్టిగా అడగాల్సిన అవసరం ఎంతో ఉందంటూ అన్నారు. ఈ కార్యక్రమంలో పీడీసీసీ బ్యాంక్ చైర్మన్ డాక్టర్ కమ్మిపల్లి సీతారామయ్య, జిల్లా కలెక్టర్ తమ్మి మన్సారియా, ఒంగోలు నగర మేయర్ గంగాడ సుజాత, పొగాకు బోర్డు చైర్మన్ యశ్వంత్ కుమార్, వైస్ చైర్మన్ బోడపాటి బ్రహ్మయ్య, సెక్రటరీ వేణుగోపాల్ తదితరులు పాల్గొన్నారు. 20 మిలియన్ కేజీలు ఉంది. అవి కూడా ఖచ్చితంగా వ్యాపారస్తులు ముందుకు వచ్చి గడిచిన 2 సంవత్సరాల్లో వాళ్ళు మంచి వ్యాపారస్తులు అందరూ కూడా మంచి లాభసాటిగా ముందుకెళ్లారు కనుక ఈ సంవత్సరం తప్పకుండా లో గ్రేడ్ పొగాకును కూడా హై గ్రేడ్, మీడియం గ్రేడ్ కొంటున్నారు. లో గ్రేడ్ను కూడా ఆపకుండా ఇమీడియట్గా కొనుగోలు చేయాలని చెప్పి బయర్లకు అందరూ కూడా చెప్పడం అయింది. అదేవిధంగా టొబాకో బోర్డును కూడా అవసరమైతే ఇంటర్వ్యూ అయ్యి ఇందులో మార్కెట్లో ఎక్కడైనా ఇబ్బంది వస్తే కనుక వాళ్ళని కూడా చూడమని చెప్పాము తప్పకుండా. అదే కాకుండా ఇప్పుడు బ్లాక్ బెర్రీ ఉంది. ముఖ్యంగా బ్లాక్ బెర్రీకి సంబంధించి చాలా సమస్య వస్తే మార్కెట్ని ఇమీడియట్గా కొనుగోలు రంగంలో దింపాము. 15-16 తారీఖుల నుంచి మార్కెట్ ద్వారా ఖచ్చితంగా నల్ల బెర్రీ కూడా మొత్తం కొనుగోలు చేస్తాం. ఇది రైతు ప్రభుత్వం. మొన్న మ్యాంగో ప్రాబ్లం వచ్చింది, ముఖ్యమంత్రి గారు ఇమీడియట్గా మ్యాంగోకి సంబంధించిన సమస్య సాల్వ్ చేశారు. అదేవిధంగా కోకో పంట రైతులకు ప్రాబ్లం వచ్చింది, ఇమీడియట్గా సాల్వ్ చేశాం. ఈ ప్రభుత్వం రైతులకు ఏ విధంగా ఆయిల్ పాము, అట్లానే పొగాకు, నల్ల పొగాకు, ఇప్పుడు బ్యాలీ పొగాకు ఏది ఇబ్బంది ఉన్నా రైతులకి నష్టం వచ్చినా సరే ప్రభుత్వం చూస్తూ ఊరుకోదు. తక్షణమే దాన్ని పరిష్కరించే మార్గంగా ఈ ప్రభుత్వం ముందుకు అక్కడ రద్దు చేసి ఇంకొక ఒంగోలులో పెట్టుకోనుకున్నాడంట, మళ్ళా పోయి పొదిలో పెట్టుకోమనంట. అంటే ఈరోజు ఆడ వచ్చేదాని దగ్గర వాళ్ళ రాజకీయము, సభ పెట్టే దగ్గర రాజకీయం, వాయిదా పడ్డ దగ్గర రాజకీయాలే. ఇంత రాజకీయాలు వస్తున్నారు. తెలుగుదేశం ఎప్పుడు కూడా రైతుల పక్షాన ఉంది. రైతుల కష్టాలని ఎప్పుడు ఉండనివ్వం. ఈరోజు ధరల కేసం స్థిరీకరణ కోసం మంత్రుల కమిటీ వేశారు. మామిడి రైతులు, కోకో రైతులు, ఆయిల్ పామ్ రైతులు, అదేవిధంగా మిర్చి రైతులు అందరినీ ఆదుకుంటుంది. పొగాకు రైతులు కూడా మేము అండగా ఉంటాం. ఈరోజు రైతులకు నేను ఏరువాక పౌర్ణమి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు ఇప్పటికి ఈ సంవత్సరం 146 కోట్లు వ్యవసాయంలో పనిముట్ల కోసం బడ్జెట్ పెట్టడం జరిగింది. మా ప్రభుత్వం ఎప్పుడు కూడా పూర్తి స్థాయిలో మన రైతుల సంక్షేమాన్ని కట్టుబడి ఉన్నాం. ఈ రోజున ఫామ్ మెకనైజేషన్లో రైతు రథాలు ఇచ్చినా, ఈరోజు అన్ని ఏర్పాట్లు చేసినా కానీ ప్రభుత్వమే చేస్తుందనే విషయాన్ని తెలియజేసుకుంటూ జింకు, జిప్సం, బోరాన్ లాంటివి వాటిని పూర్తి సబ్సిడీ ఇస్తే గత ప్రభుత్వం రద్దు చేసింది. ఈ రోజున గత ప్రభుత్వం పెట్టిన బకాయిలు కూడా మా ప్రభుత్వం రైతులు చెల్లిస్తూ ఉంది. రైతుల కోసం అండగా ఈ ప్రభుత్వం ఎల్లవేళ ఉంటుంది. ఈరోజు ఎట్లా బోర్డులో కూడా వచ్చాము. కరెక్ట్గా నెల ముందు
ఇదే బోర్డుకు వచ్చాం. రైతుల సమస్యలు తెలుసుకున్నాం. రైతులతోటి మాట్లాడిన తర్వాత ఆ రోజు అందరు కంపెనీలు ఏదైతే మ్యానుఫ్యాక్చరర్స్ ఉన్నారో, ఎక్స్పోర్టర్స్ ఉన్నారో, బయర్స్ ఉన్నారో అందరూ కూడా ఆ రోజు కంపెనీలు కూడా రమ్మని చెప్పి ఆ రోజు బోర్డు ఈడీ గారిని, చైర్మన్ గారిని, అదేవిధంగా మన కలెక్టరేట్లో 3 మంత్రులతోటి ఎమ్మెల్యేలందరూ కూడా కూర్చొని ఆ రోజు సమీక్ష పెట్టాము. కానీ ఇంతవరకు దాని మీద రెస్పాన్స్ లేదు. ఎందుకంటే మేము ఒకటి అడిగేది మిమ్మల్ని అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఇన్నిసార్లు మేము బోర్డుకు రావాల్సిన అవసరం లేదు. ఇన్నిసార్లు రైతుల గురించి మేము పోరాడాల్సిన అవసరం లేదు. వ్యాపారాలు చేస్తున్న మీరు, వ్యాపారాలు ఉంటుంది మీరు, వ్యాపారాల వల్ల లాభాలు పొందుతుంది మీరు. ఇండిపెండెన్స్ ముందు నుంచి మంచి లాభాలు పొందారు. ఇంతకుముందు బ్రిటిష్ అమెరికన్ టొబాకో కంపెనీ అప్పటి నుంచి బ్రిటిష్ ఇండియా నుంచి బ్రహ్మాండమైన లాభాలు పొందారు. సో ఈరోజు కొద్దిగా మంచి మనసుతో కొద్దిగా ఈ 60-70 మిలియన్స్ పడడం అని నేను చెప్తాను. మరి ఇంకొక మాట ఏంటిదంటే వాళ్ళు అక్కడ బిజినెస్ కంపెనీలు నేను బతులంటే వాళ్ళని మదర్ తెరేసా గారు కొంచెం గవర్నమెంట్ కూడా మీరు ఒత్తిడి చేసి వాళ్ళని కొద్దిగా ప్రెషరైజ్ చేస్తేనే ఖచ్చితంగా చేయగలరని నేను చెప్తున్నాను. సో అందుకని ఏంటిదంటే ఒకటి ఏంటిదంటే లాభాలు వచ్చినప్పుడు ఐటీసీ కంపెనీ మెజారిటీ స్టేక్ హోల్డర్ కాబట్టి వాళ్ళు చాలా లాభాలు పొందుతారు. నష్టాలు పొందినప్పుడు కూడా కొద్దిగా వాళ్ళు కొద్దిగా ఇంటర్వ్యూన్ అయ్యి ఫార్మర్స్కి ఒక మంచి మోటివేషన్ రాబోయే కాలంలో కూడా ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు. కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్. కేరింగ్ యువర్ లైఫ్ 54 ఏళ్ల విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ఈఎన్టీ, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనెస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం ఈహెచ్ఎస్ ద్వారా వైద్యం, క్యాష్లెస్ సేవలు, మెడియాసిస్, స్టార్, జీహెచ్పీఎల్, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవా నిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099. ఐ హాస్పిటల్ నంబర్ 9866484770. వెబ్సైట్ www.venkatramananursinghome.com. ఫేస్బుక్ www.facebook.com/pkrnh. వెంకటరమణ నర్సింగ్ హోమ్ 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.